ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ చాణక్యనీతి 9వ అధ్యాయం చర్చిస్తున్నాం మనం. 9వ అధ్యాయం 2వ శ్లోకం. పరస్పరస్య మర్మాణి ఏ భాషంతే నరాధమాః త ఏవ విలయం యాంతి వల్మీకోదరసర్పవత్. పరస్పరస్య మర్మాణి ఏ భాషంతే నరాధమాః త ఏవ విలయం యాంతి వల్మీకోదర సర్పవత్ అని చెప్పడం జరిగింది. హరే కృష్ణ. లైట్ అనువాదం చూద్దాం. పరస్పరస్య మర్మాణి అంటే ఎవరైతే ఇతరుల యొక్క రహస్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇతరుల యొక్క రహస్యాల గురించి ఎవరైతే మాట్లాడుకుంటారో వారిని నరాధములు అని చెప్పి అన్నారు. వారు తమను తాము ఎలా నాశనం చేసుకుంటారట అంటే చీమల పుట్టలోకి ప్రవేశించినటువంటి సర్పం తనను తాను నాశనం చేసుకున్నట్టుగా నాశనం చేసుకుంటారట. ఎవరు వాళ్ళు? ఇతరుల యొక్క రహస్యాల గురించి భాషించుకునేటువంటి నరాధములు. వాళ్ళు వల్మీకోదర సర్పవత్. వల్మీకోదరం అంటే చీమల పుట్టలోకి ప్రవేశించినటువంటి పాము నాశనమైనట్టుగా నాశనం అవుతారు అని చెప్పడం జరిగింది. భాష్యం చెప్తున్నారు. మరి చాణక్య పండితుడు వచ్చినటువంటి కాలానికి 2500 సంవత్సరాల క్రితం, అంటే శ్రీకృష్ణ భగవానుడు వచ్చిన తర్వాత 2500 సంవత్సరాలకి చాణక్య పండితుడు రావడం జరిగింది. మరి చాణక్య పండితుడు వెళ్ళిన 2500 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు ఉన్నాం. అంటే 2500 సంవత్సరాల పూర్వమే పాశ్చాత్యులు భారతదేశంపై దాడి చేశారు. ఎవరు? అలెగ్జాండర్ అనేటువంటి వాడు 2500 సంవత్సరాల క్రితం. మరి అప్పుడు శ్రీకృష్ణుడు కూడా నరాధమాహ అనేటువంటి ఒక పదాన్ని అర్జునుడితో మాట్లాడినప్పుడు వాడాడు. నమాం దుష్కృతినో మూఢాః ప్రబధ్యంతే నరాధమాః మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః అని చెప్పడం జరిగింది. ఏమన్నారు చూడండి. ఏ దుష్కృతులైతే అంటే మూఢులైనటువంటి దుష్కృతులు, అలాగే నరాధములు, ఎవరి జ్ఞానం అయితే మాయ చేత అపహరింపబడుతుందో వారు, అలాగే అసురుల యొక్క నాస్తిక స్వభావాన్ని కలిగినటువంటి వారు నాకు శరణాగతి పొందరు అని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకంలో. చాణక్య పండితుడు ఏమంటాడంటే నరాధముని యొక్క ఒక లక్షణం ఏమిటంటే, నరాధముడు అంటే ఎవరు? మానవ జాతిలోనే అధముడైనటువంటి వాడు. నరాధముడి యొక్క ఒక లక్షణం ఏమిటంటే అతడు సోది కబురు చెప్తూ ఉంటాడట. చూడండి, గాసిప్ అంటే ఏమిటి? ఊరికే సోది చెప్పుకోవడం అని చెప్పంటారు. అంటే ఎవరో అంటే ఇద్దరు వ్యక్తులు చర్చించుకుంటూ ఉంటారు మూడో వ్యక్తి గురించిన రహస్యాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేసేటువంటి వాడిని నరాధముడు అని చెప్పన్నారు. మరి భగవంతుడు చేసినటువంటి లీలలు, భగవంతుని యొక్క భక్తులు చేసినటువంటి లీలలు తెలియకపోవడం వల్ల అలాంటి నరాధములు ఏం చేస్తారట, తమ యొక్క రోజులను ఇతరుల గురించి సోది మాటలు మాట్లాడుకోవడంలో గడిపేస్తూ ఉంటారట.
శ్రీల ప్రభుపాదుల వారు ఈ సోది చెప్పేటువంటి ప్రవృత్తిని ఏమన్నారంటే ఈ కలియుగం యొక్క జబ్బు అని చెప్పన్నారు. ఏ డిసీజ్ ఆఫ్ కలియుగ అని చెప్పన్నారు ప్రభుపాదుల వారు. ఏమిటిది? ఎవరి గురించో ఎవరి గురించో ఇద్దరు వ్యక్తులు కూర్చొని చర్చించుకోవడం, అది కలియుగం యొక్క వ్యాధి అని చెప్పన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఒక విషవాయువు వలె ఈ ఎందుకు పనికిరానటువంటి పుకార్లు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో అవి ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ ఉంటాయట. ఏ విధంగా అంటే అది విషవాయువులాగా అని చెప్పుకుంటున్నారు. చూడండి, మరి ఈ వార్తాపత్రికల్లో మనం చూస్తే స్కాండల్ మోంగర్స్ అంటే ఎప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక కుట్ర జరుగుతుందా, లేకపోతే ఏమైనా పన్నాగాలు జరుగుతున్నాయా, వాటిని మనం బయట పెడదాం అంటే వాళ్ళు లేకపోయినా సరే అయితే కుట్ర జరుగుతున్నట్టుగా మాట్లాడుకుంటారు. అక్కడ ఏం ఉండదు ఇంతకీ విషయం, కానీ వాళ్ళు అదిగో అక్కడైతే కుట్ర జరుగుతుంది, అక్కడైతే పన్నాగం జరుగుతుంది. చూడండి, అలాగే ఎవరైతే ఈ టీవీల్లో వచ్చేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ అంతర్గతమైనటువంటి విషయాల గురించి సోది చెప్పడమేనమాట. మొత్తం ఈ వార్తలంతా కూడా ఎలా అయిపోయిందంటే పరిస్థితి దీని గురించే మొత్తం అంతా కూడా. కాబట్టి ఏం చేస్తుందట, విచ్ కన్వీనియంట్లీ ప్రొవైడ్స్ ఎ స్మోక్ స్క్రీన్ బిహైండ్ విచ్ ద పవర్స్ దట్ కెన్ హైడ్ ది రియల్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మెగాలోమానియా అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ ఏవైతే ఈ టీవీ కార్యక్రమాలు లేకపోతే వార్తాపత్రికల్లో ఇచ్చేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఒక పొగతెరలాగా పనిచేస్తూ ఉంటాయట. ఈ పొగతెర వెనకాల ఎవరైతే దుష్టశక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళ యొక్క అసలైనటువంటి ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారట. అంటే జనాన్ని ఏం చేస్తారంటే ఏదో అనవసరమైనటువంటి దానిలో పెట్టి వీళ్ళ యొక్క ఏమంటారు దుష్ట ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటారన్నమాట. అంటే ఎవరి యొక్క దృష్టి వీళ్ళ మీద పడకుండా వీళ్ళు తెర వెనుకాల వాళ్ళ యొక్క దుష్టమైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు. దానికోసం ఎవరి దృష్టి వీళ్ళ మీద పడకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే కొన్ని కుట్రలను, పన్నాగాలని, లేకపోతే ఏవో ఒకటి కొన్ని పన్ని జనం అందరినీ కూడా ఏం చేస్తారంటే ఏమార్చుతారనమాట, డిస్ట్రాక్ట్ చేస్తారు, ఏమార్చుతారనమాట. జనం అందరూ ఇంకా అందులో ఉంటారు. అక్కడ ఏదో జరిగింది, ఏదో సడన్గా చెప్తారనమాట, అదిగో పలానా దేవాలయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఏదో జరిగిందని, లేకపోతే ఏదో పలానా చోటన ఏదో బయటపడ్డాయని, ఇలా రకరకాలన్నమాట. అందులో వాస్తవం ఏమి ఉండదు ఇంతకి. సో జనం అందరూ ఏం చేస్తారు, పిచ్చి జనం కూడా నరాధములే కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు కూడా అలాంటి విషయాల్లోనే ఆసక్తి చూపిస్తుంటారు. ఈ లోపు వీళ్ళు వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చూడండి, వైల్ ద ఫ్యామిలీ హడిల్స్ అరౌండ్ ద ట్యూబ్ టు వాచ్ సెలబ్రిటీ ట్రాష్ టాక్. చూడండి, ఈ కుటుంబాలన్నీ ఏం చేస్తాయంటే ఈ యొక్క టీవీ చుట్టూ చేరి, లేకపోతే యూట్యూబ్ చుట్టూ చేరి, ఇలాంటి వాటి ప్రసార మాధ్యమాల చుట్టూ గుమిగూడి ఎవరైతే సెలబ్రిటీలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీలు అంటే ఎవరు, ఎవరైతే చూడండి సినిమా యాక్టర్లు కావచ్చు, లేకపోతే ఆటగాళ్ళు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, సాధారణంగా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సంస్కారాలు ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళు జనాన్ని, సమాజాన్ని దిగజార్చడం కోసమే వాళ్ళు ఉంటారనమాట. రకరకాల హీరోయిన్ల ఇంటర్వ్యూలు, లేకపోతే హీరోల ఇంటర్వ్యూలు, లేకపోతే క్రికెట్ ఆటగాళ్ళ ఇంటర్వ్యూలు. చూడండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. మీరు ఉదయం లేచి ఏం చేస్తారంటే వాడు ఏమంటాడు, నేను ఉదయం లేచి నేను మద్యం తాగుతానని ఒకడు అంటాడు. లేకపోతే నేను ఉదయం లేచిన వెంటనే నేను మాంసం తింటానని ఒకడు అంటాడు. లేకపోతే ఇంకోటి ఏమంటాడు, నేను ఉదయం లేచిన వెంటనే నువ్వేం చేస్తారని నేను అడిగితే వాడు నేను ఉదయం లేవడంతో ముందు నీళ్ళ చిత్రాలు చూస్తానని ఒకడు అంటాడు. చూడండి, వీళ్ళంతా ఎవరు అంటే సెలబ్రిటీస్ అనమాట. చూడండి, జనమందరూ ఏం చేస్తారంటే ఇలాంటి చెత్త ఏదైతే ఉందో వాటిని వింటూ ఉంటారనమాట. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, స్మార్ట్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో ఏమిటంటే ఊరికే ఒకదాని తర్వాత తోటికి నెట్టేస్తుంటారనమాట. ఏం చూడాలి, షార్ట్లు, రకరకాల అవి ఇవి. వీళ్ళ పనులు వీళ్ళుంటే ఏం చేస్తారంటే ఇక్కడ చెప్తున్నారు, ఈ కార్పొరేట్ నియంత్రణలో ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో
ఈ కార్పొరేట్ కంపెనీల నియంత్రణలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడో అమెరికా లాంటి దేశాల్లో ఎక్కడో ఉండి సుదూర ప్రాంతాల మీద ఈ విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా యుద్ధాన్ని ప్రకటిస్తారని చెప్పి అంటున్నారు. చూడండి, అంతే కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఈ అమెరికా ఆధారితమైనటువంటి లేదా పాశ్చాత్య దేశాల నుండి ఉన్నటువంటి ఈ పాశ్చాత్య టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ పాశ్చాత్య టీవీ ఛానల్స్ వాళ్ళు దూరంగా ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి జీవన విధానాన్ని, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేస్తారనమాట. ఎంటీవీ అని, లేకపోతే ఫ్యాషన్ టీవీ అని, లేకపోతే వీటీవీ అని, ఇవి రకరకాల టీవీ ఛానల్స్ ఉండేవి. ఇప్పుడు అందరి పని ఏమిటంటే, ఇప్పుడు భారతదేశం ఎంతో గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశం. వాళ్ళు ఏం చేస్తారు, ఈ అమెరికాలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ భారతీయ జీవన విధానాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భారతీయ టీవీ ఛానల్స్లో మీరు చూస్తే బాలీవుడ్ కావచ్చు, లేదా ఏదో రకరకాల వుడ్లు అని అంటారు వాళ్ళు, టాలీవుడ్, ఆ వుడ్, ఈ వుడ్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే పాశ్చాత్య దేశాల్లో ఏవైతే భ్రష్టు పట్టిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని అనువాదం చేసి అలాంటి కార్యక్రమాలే భారతదేశంలో టీవీల్లో కూడా వేస్తుంటారు. అంటే దాదాపుగా, అంటే ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు, దాదాపుగా టీవీ అనేది 20 సంవత్సరాల పైన అయిపోతున్నారు కాబట్టి తెలియదు ఏం జరుగుతుంది. విన్నదాన్ని బట్టి చాలా చాలా భ్రష్టు పట్టిపోయిందని అయితే తెలుస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ కార్పొరేట్ కంట్రోల్డ్ మీడియా, ప్రసార మాధ్యమాలను నియంత్రించే వాళ్ళు జనమందరి యొక్క చైతన్యాన్ని నాశనం చేస్తారనమాట. నాశనం చేసి వాళ్ళ యొక్క బానిసలుగా మార్చుకుంటారనమాట. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సోది చెప్పుకోవడం అనేది ఏదైతే ఉందో అది పెద్ద హాని లేనటువంటి సంభాషణలాగా అనిపించవచ్చట ఆరంభంలో. ఇది సోది చెప్పుకోవడం అనేది ఎలాంటిదంటే, ఒక చీమ పాముకి ఏం నష్టం చేయగలుగుతుంది? ఒక సర్పానికి హాని చేయగలదు ఒక చీమ? లేదు. కానీ ఈ నిరంతరం ఈ సోది అనేది చూస్తూ వింటూ ఉండడం అనేది, ఇది ప్రసార మాధ్యమాల ద్వారా, టీవీ కావచ్చు, అది యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రాములు కావచ్చు, రకరకాల ఏవేవో వచ్చేసాయి, టిక్ టాక్ అని, అదని ఇదని రకరకాలు. కానీ ఇది ఇలాంటి సోది, చిన్న చిన్న సోది ఇదంతా కలిసి అదొక ఏం చేస్తుందంటే మొత్తం ఏం చేస్తుందంటే ఈ లౌకికమైనటువంటి సోది అంతా కూడా ఇది చావు దెబ్బ కొడుతుందట. దేనికి అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆశ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, లేదా లౌకికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, లౌకికమైనటువంటి జ్ఞానం పెంపొందించుకోవాలనుకున్న వాళ్ళు కూడా నాశనం చేస్తుంది. దీనివల్ల అందరూ కూడా ఏమవుతారు, పాడైపోతారు. చూడండి, ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసిందో, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చేసిందో, ఇప్పుడు ఏం చేస్తాడు, ఖాళీగా ఉంటే యూట్యూబ్లోకి వెళ్తాడు. వీళ్ళు ఏం చేస్తుంటాడు, పనికిరానిటువంటివన్నీ కూడా చూస్తుంటాడు. దానివల్ల వాడి చైతన్యం అంతా కూడా కలుషితం చేసుకుంటాడు. దీనికి ఒక చావు దెబ్బ లాంటిది అని చెప్పుకుంటున్నారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకుంటారో వారు ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి సోది ఏదైతే, అంటే ఇది ఎలాగ పెను ఉత్పాతంలాగా కెరటాల్లాగా వచ్చి పడిపోతుంటుంది అనమాట. చూడండి, అది చావు దెబ్బ వంటిది ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి. లేదా లౌకికమైనటువంటి జ్ఞానం, అంటే చదువుకోవాలనుకున్నవాడు ఎవడన్నా ఒక చదువుకోరా బాబు అని చెప్పి వాడిని కాలేజీకి పంపిస్తూ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే చదువు కూడా సాగదు, అంతే కదా. చదువు సాగుతుందా? ఈ రోజుల్లో మొత్తం అంతా కూడా ఏమిటి, ఆన్లైన్ క్లాసులు, లేకపోతే కాలేజీకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఏంటంటే ఫోన్లోనే హోంవర్క్లు ఇవ్వడం, ఇంటర్నెట్ మీద ఖచ్చితంగా ఇంటర్నెట్లోకి వెళ్లకుండా వాళ్ళ చదువు సాగదనమాట. చూడండి, ముఖ్యంగా ఈ కరోనా వచ్చినప్పుడు మనం చూస్తే అది ఒక పెద్ద ఉత్పాతంలాగా మీద పడింది అనమాట. ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఫోన్ ఉండాలి, అంతా కూడా ఆన్లైన్ క్లాసులే, ఆన్లైన్ హోంవర్క్లు. చూడండి, చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళకి 5 ఏళ్ల వయసు, 6 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి అందరూ కూడా సర్వనాశనం అనమాట, సమాజం అంతా కూడా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇవన్నీ కలిస్తే అనేకమైనటువంటి చిన్న చిన్న పాపాలు ఏం చేస్తాయట, అది గొప్ప పాపపు మూటను సృష్టిస్తాయి. అదేం చేస్తాయంటే ఎలా అవుతుందంటే చూడండి, ఒక పాముని ఒక పెద్ద ఎర్రచీమల దండు వెళ్ళి ఒక పాముని ఒక గంటలో తినేసినట్టుగా ఈ పాపం ఎప్పుడైతే చిన్న పాపం, ఈ కొద్ది పాపం, ఆ కొద్ది పాపం, ఈ కొద్ది పాపం ఏమవుతుంది, అవన్నీ కూడా కొద్ది కొద్దిగా పోగయ్యి ఏమవుతుందంటే ఒక పెద్ద బరువుగా మారిపోయి
ఎలా అయిపోతుందట అంటే ఒక చీమల దండులాగా. చీమల దండు ఒక్కసారిగా పడింది అనుకోండి, పాము ఏం చేయలేదు. నేను చాలాసార్లు చూశాను, ఒక పాము చీమల చేతికి చిక్కిందనుకోండి, ఏమవుతుంది దాని పరిస్థితి? మొత్తం ఈ లక్షల్లో ఉంటాయన్నమాట చీమలు. ఈ లక్షల్లో ఉన్నటువంటి చీమలు దాన్ని కుట్టేసి దానికి ముక్కలు ముక్కలు కింద తీసేస్తుంటాయన్నమాట. చూడండి, మొత్తం కొట్టుకొని 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 దారుణమైనటువంటి మరణానికి గురవుతుంది అనమాట సర్పం. చూడండి, అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే చిన్న చిన్న సోది కబుర్లు, ఇక్కడ ఒక సోది, అక్కడ ఒక సోది, ఇక్కడ ఒక సోది, ఇదంతా తయారై ఏమవుతుందట, ఒక పెద్ద పాపపు మూట కింద తయారవుతుందట. మూట కింద తయారై మొత్తం గంటలో సర్పాన్ని నాశనం చేసిన చీమల దండులా తయారవుతుందని చెప్పుకుంటారు. తర్వాత 9వ శ్లోకం. గంధస్సువర్ణే ఫలమిక్షుదండే నాకారి పుష్పం ఖలు చందనస్య విద్వాన్ ధనాఢ్యశ్చ నృపశ్చిరాయుః దాతుః పురా కోపి న బుద్ధిదోభూత్. చూడండి ఏమంటున్నారు, గంధ సువర్ణే ఫలమిక్షుదండే నాకారి పుష్పం ఖలు చందనస్య విద్వాన్ ధనాఢ్యశ్చ నృపశ్చిరాయుః దాతుః పురా కోపి నబుద్ధిదోర్భూత్ అని చెప్పుకుంటున్నారు. అనువాదం ఏమిటంటే, చూడండి ఇక్కడ ఏమన్నారంటే, బహుశా బ్రహ్మదేవుడికి ఎవరు కూడా సలహా ఇచ్చి ఉండకపోవచ్చు. ఏ విషయంలో అంటే, బంగారానికి సుగంధాన్ని పెట్టమని, బంగారానికి సుగంధాన్ని పెట్టమని, చెరుకు కర్రకి పండునివ్వమని, చందనపు వృక్షానికి పువ్వులు పూయించమని, విద్యావంతుడికి ధనమివ్వమని, అలాగే రాజుకి చిరాయువునివ్వమని, అంటే రాజుకి దీర్ఘాయువునివ్వమని ఎవరు కూడా బహుశా సలహా ఇచ్చుండకపోవచ్చు బ్రహ్మదేవుడికి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏమంటారంటే చూడండి, ఏమిటంటే అది స్వర్ణానికి గంధస్వర్ణే, సువర్ణానికి గంధము, ఇక్షుదండే అంటే ఏమిటి, చెరుకు కర్రకి ఫలము అంటే పండు కాయడం చెరుకు కర్రకి, నాకారి పుష్పం ఖలు చందనస్య అంటే ఏమిటి, చందనపు వృక్షానికి పువ్వులు. ఇంకేమంటున్నారు, విద్వాన్ ధనాఢ్యశ్చ అంటే విద్వాంసుడైనటువంటి వాడికి ధనము, అలాగే నృపాశ్చిరాయు అని చెప్పుకుంటున్నారు. నృప అంటే ఎవరు, రాజుకి చిరాయువుని. బహుశా ఎవరు సలహా ఇవ్వలేదేమో బ్రహ్మదేవుడికి అంటున్నారు. భాష్యం ఏం చెప్తున్నారంటే, అంటే సుగంధం లేకపోయినా సరే స్వర్ణం అనేది సుందరంగా ఉంటుంది. అంటే మనం సాపేక్షంగా మనం చూసినట్లయితే అంతే కదా. బంగారానికి సుగంధం అవసరమా చెప్పండి? బంగారానికి సుగంధం అవసరం లేదు. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, వస్తువులు అనేవి దేనికోసం హర్షించబడాలట అంటే, అవి వాస్తవంగా కలిగి ఉండేటువంటి లక్షణాలకే వస్తువులు తప్పనిసరిగా హర్షించబడాలి, ఏ వస్తువైనా సరే. చాణక్య పండితుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఒక పండితుని యొక్క హక్కు అంటే ఈ విషయాలని ఈ విధంగా వర్ణించడం అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటున్నాడట. రైట్ టు బి టంగ్ అండ్ చీక్ అండ్ ఫర్ హిస్ సేక్ హోప్ఫుల్లీ లార్డ్ బ్రహ్మ హ్యాడ్ నాట్ టేకెన్ అఫెన్స్ టు ద పండితా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని చెప్పుకుంటున్నారు. సరే, ఈ విధంగా బ్రహ్మదేవుడిని ఈ విధంగా ఒక హాస్యోక్తిలో ఉపయోగించుకున్నందుకు బ్రహ్మదేవుడు ఏమీ అపరాధంగా భావించి ఉండడలేండి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పండితుని యొక్క హక్కు ఆ విధంగా కవిత్వం చెప్పడం అనేది. బ్రహ్మదేవుడు విష్ణు యొక్క నాభికమలం నుండి ఆయన ఉద్భవించాడు. ఆయన ఏం చేస్తాడు, విష్ణు యొక్క నిర్దేశంలో ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు కదా. విశ్వ సృష్టి చేస్తాడు బ్రహ్మదేవుడు విష్ణు యొక్క మార్గనిర్దేశకత్వంలో. మన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో, అతడు ఆ విశ్వానికి చెందినటువంటి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క శుద్ధ భక్తుడు. అంటే మన విశ్వానికి చెందినటువంటి బ్రహ్మ. అందుకే మనది బ్రహ్మ సాంప్రదాయంలో మనం ఉన్నాం. అర్థవుతుంది కదా. ఈ యొక్క ఎవరైతే బ్రహ్మదేవుడు ఉన్నాడో ఈ విశ్వానికి చెందినటువంటి వాడు, అతడు భగవంతునికి అంటే శ్రీకృష్ణ భగవానికి శుద్ధ భక్తుడు. ఆయన మన యొక్క శిష్య పరంపరకి ఆది అయినటువంటి వాడు. దీనినే బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం అని చెప్పంటాం. భారతదేశంలో బ్రహ్మదేవుడికి చాలా కొద్ది మందిరాలు మాత్రమే ఉన్నాయి.
ఆమ్, మరి బాగా ప్రసిద్ధిగాంచినటువంటి ఏకైక మందిరం ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో పుష్కర సరస్సు యొక్క ఒడ్డున ఉంది. ఈ పుష్కర సరస్సు యొక్క నీలి ఆ, జలం ఏదైతే ఉందో, నీలి జలములు కలిగి ఉన్నటువంటి పుష్కర సరస్సు యొక్క ఒడ్డున ఉంది రాజస్థాన్లో బ్రహ్మ యొక్క దేవాలయం. అందుచేత బ్రహ్మ యొక్క స్థానం అనేది అంత విస్తృతంగా అర్థం చేసుకోబడదనమాట. ఏమైనప్పటికీ ఆ, ఆ, మరి మనం చూస్తే ఈ బర్సానా అనేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, ఆ, ఈ బర్సానాలో అంటే ఈ యొక్క ప్రాచీనమైనటువంటి వృషభానుపురం అనేది ఏదైతే ఉందో, అంటే మథుర బ్రజమండలంలో ఉన్నటువంటి మథురా ప్రాంతంలో ఈ వృషభానుపురం అనేటువంటి చోటున, ప్రాచీనమైనటువంటి చోటున, అక్కడ బర్సానాలో ఆ, చతుర్ముఖ పర్వతముగా ఆయన ఏం చేస్తారంటే కృష్ణుని యొక్క లీలలకి సన్నిహితముగా సంబంధాన్ని కలిగి ఉంటాడట. చూడండి, మరి ఈ పర్వతం ఏదైతే ఉందో అది భూమిపై బ్రహ్మదేవుని యొక్క వ్యక్తీకరణగా చెప్పబడుతుంది అని చెప్పి అంటున్నారు. ఆ? ఈ వర్షాన అంటే ఏమిటి? అక్కడ రాధారాణి అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతరంగిక శక్తి, హ్లాదిని శక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఆ, బాలికగా మారినటువంటి ప్రదేశం అది. ఎక్కడ? వర్షాన అనేటువంటిది. ఆ? అందుచేత మరి బ్రహ్మదేవుడు ఒక పర్వత రూపంలో ఆయనకు భగవంతుని యొక్క అత్యంత గొప్ప భక్తులైనటువంటి వృందావన గోపికలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాదముద్రల ద్వారా ఆయన ఆశీర్వదింపబడ్డాడు అని చెప్పుకుంటున్నారు. వారి యొక్క పాదముద్రల ద్వారా ఆయన ఆశీర్వదింపబడ్డాడు అంటే ఈ కృష్ణుని యొక్క గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి భక్తులు కదా కృష్ణుడికి. వాళ్ళ పాదముద్రలు అంటే వాళ్ళందరూ కూడా ఈ చతుర్ముఖ పర్వతం ఏదైతే ఉందో దానిపై సంచరించేవారు అనమాట. మరి అక్కడ ఉన్నటువంటి అలాంటి 3 పర్వతాల్లో అదొకటి అనమాట. మరి ఈ పర్వత వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో అంటే విష్ణువు యొక్క ఈ గిరి గోవర్ధనం అలాగే నందగ్రామం చూడండి, మొత్తానికి 3 పర్వతాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఒకటేమో చతుర్ముఖ బ్రహ్మ పర్వతం, ఒకటేమో గిరి గోవర్ధనం అంటే విష్ణువుకి సంబంధించినటువంటిది, మరొకటి శివునికి సంబంధించినటువంటిది, అది నందగ్రామంలో ఉన్నటువంటిది. భర్తృహరి మరొక రకంగా చెప్తాడు. భర్తృహరి నీతి శాస్త్రంలో ఏమంటాడంటే చూడండి, బ్రహ్మదేవుడు ఆయన యొక్క హంసవాహనం ఏదైతే ఉందో ఆ హంసకు ఈ పద్మముల పాన్పుపై నివసించేటువంటి సౌకర్యాన్ని తీసివేసి ఉండొచ్చు. ఎవరికి? తన యొక్క హంసవాహనానికి. అంటే హంస బ్రహ్మదేవుని యొక్క వాహనం కదా. హంస ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుంది? తామర తూడులో ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ తామర పుష్పాలు ఏవైతే ఉన్నాయో, పద్మ పుష్పాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉండడానికి ఇష్టపడుతుంది. కాబట్టి బ్రహ్మదేవుడు తన యొక్క హంస ఏదైతే ఉందో, వాహనం ఏదైతే ఉందో ఆ వాహనానికి ఈ విధంగా ఈ పద్మముల పాన్పులో నివసించేటువంటి సౌకర్యాన్ని తీసివేసి ఉండొచ్చు. కానీ అతడు ఈ పాల నుండి అంటే నీటి నుండి పాల నుండి నీటిని వేరు చేసేటువంటి సామర్థ్యాన్ని మాత్రం తీయలేకపోయాడట. ఎవరి నుండి? హంస నుండి అని చెప్పుకుంటున్నాడు. మరి హంస ఏ విధంగా పాల నుండి నీటిని విడదీయగలదట అంటే తన నోటి నుండి ఒక విధమైనటువంటి రసాయనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా. తన నోటి నుండి ఏం చేస్తుందట? ఒక విధమైనటువంటి రసాయనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా హంస పాల నుండి నీటిని వేరు చేస్తుందట. ఈ సామర్థ్యం ఎలాంటిదంటే భక్తుని యొక్క సామర్థ్యంతో పోల్చారనమాట. భక్తుడు ఏం చేస్తారట అంటే ఈ జీవన సారాన్ని స్వీకరించగలడు అని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా అంటే ఏవైతే అనవసరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని త్యజించి జీవన సారం ఏదైతే ఉందో అది మాత్రమే స్వీకరిస్తాడు. ఇది హంసకు ఉండే సామర్థ్యం లాంటిది అని చెప్పుకుంటున్నారు. వేరు మాటల్లో చెప్పాలంటే ఒక సాధు పురుషుడైనటువంటి వాడు ఎవరైతే ఈ బ్రహ్మచేత సృష్టించబడినటువంటి ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైనటువంటి వాడు ఉంటాడో అతడు ఏం చేస్తాడట? గొప్ప అసౌకర్యకరమైనటువంటి వాతావరణంలో కూడా తన యొక్క గుణాలను అలాగే కలిగి ఉంటాడని చెప్పుకుంటారు. అంటే తన గుణాలను ఎప్పుడు కూడా కోల్పోడు అని చెప్పుకుంటారు. ఇది అనుకూలం కానటువంటి వాతావరణంలో కూడా సాధు పురుషుడైనటువంటి వాడు తన యొక్క గుణాలను కలిగే ఉంటాడు, వాటిని కోల్పోడు.
అందుకే శ్రీల ప్రభుపాదుల వారు మనం చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు అలాగే పూర్వ ఆచార్యులందరూ కూడా వాళ్ళు పరమహంసలుగా చెప్పబడతారు అనమాట. పరమహంసలుగా ఎందుకు చెప్పబడతారు? వాళ్ళు ఎలాంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గొప్ప గుణాలను వాళ్ళు కోల్పోలేదు కాబట్టి, అందుకని వారిని పరమహంసలు అని చెప్పన్నారు. కాబట్టి హంస యొక్క గొప్ప సామర్థ్యం ఏంటంటే దానికి నీళ్లు కలిపినటువంటి పాలు ఇస్తే ఆ పాల నుండి నీటిని విడదీయగలదు. ఎలాగంటే తన నోటి నుండి ఒక రసాయనాన్ని వెదజల్లడం ద్వారా అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ సారాంశం ఏమిటంటే అంటే అప్పటికే అంటే నిజమైనటువంటి గుణాలు కలిగి ఉన్నవాడికి అలంకరణ అవసరం లేదని అర్థం. అంతే కదా. ఒక వ్యక్తికి నిజమైనటువంటి గుణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు వాడికి ఇంకా ప్రత్యేకించి అలంకరణ అవసరం ఉంది. చూడండి ఎలాగంటే ఇప్పుడు బంగారం అంటే చాలు, బంగారం అంటే సరిపోతుంది అంతే, దానికి ఏం సుగంధం అవసరం లేదనమాట, వాసన రావాల్సిన అవసరం లేదు. అలాగే చెరుకు గరగ పండుతో అవసరం ఉంది, అవసరంలే. అలాగే ఇక్కడ ఏమన్నారంటే చందనపు వృక్షానికి పుష్పాలు ఎందుకు? అలాగే విద్యావంతుడైన వాడికి సంపద ఎందుకు అని చెప్పి అంటున్నారు. అలాగే రాజు అయినటువంటి వాడికి ఇంకా దీర్ఘ జీవితం ఎందుకంటే రాజు ఎప్పుడు కూడా భోగిస్తూనే ఉంటాడు కాబట్టి. అది ఇక్కడ చెప్పబడినటువంటి విషయం. 4వ శ్లోకం. సర్వౌషధీనామృత ప్రధాన సర్వేషు సౌఖ్యేష్వశనం ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం. చూడండి ఏమంటున్నాడు, సర్వౌషధీనామృత ప్రధాన సర్వేషు సౌఖ్యేష్వశనం ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం. ఇది మనం వింటూ ఉంటాం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. చాలా వరకు ఈ నానుళ్ళన్నీ కూడా చాణక్యుడి నుంచి వచ్చాయన్నమాట. అంటే సమాజంలో అందరూ వాడుతుంటారు కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి తెలియదు అనమాట. అవి చాణక్య పండితుడు చెప్పినటువంటి విషయాలు. ఏముంటున్నాడు చూడండి, శ్రేష్టమైనటువంటి ఔషధం ఏమిటంటే అమృతం. అమృతం అనేది శ్రేష్టమైనటువంటి అమృతం అనేది శ్రేష్టమైనటువంటి ఔషధం. అత్యున్నతమైనటువంటి భౌతిక సుఖం ఏమిటంటే అంటే ఒక మంచి భోజనం అని చెప్పుకుంటున్నారు. చూడండి ఏమిటంటే సర్వేషు సౌఖ్యేష్వశనం ప్రధానం. కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పరహృతం అశ్నామి ప్రయతాత్మనః అని చెప్పంటాడు. అశ్నామి అంటే తినడం అని, అశనం అంటే తినబడేది అని. చూడండి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, సర్వేషు సౌఖ్యేష్వశనం ప్రధానం. భౌతికమైనటువంటి సౌఖ్యాలన్నింటిలో కూడా మంచి భోజనం అనేది ప్రధానమైనది అని చెప్పుకుంటున్నారు. అలాగే అన్ని ఇంద్రియాలలో కల్లా కళ్ళు ప్రధానమైనవి అని చెప్పుకుంటున్నారు. అలాగే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలలో కల్లా తల ప్రధానమైనది అని చెప్పుకుంటున్నారు. భాష్యం చూద్దాం. ఇక్కడ అమృతం ఏదైతే ఉందో, వాస్తవానికి అమృతం అనేటువంటిది ఎన్నో ఔషధ మొక్కలకు పేరుగా ఉంది. ఎన్నో ఔషధ మొక్కలకి అమృత అనేటువంటి పేరు ఉందంట. మరి భక్తులు దేనిని శ్రేష్టమైనటువంటి ఔషధంగా, శ్రేష్టమైనటువంటి అమృతంగా భావిస్తారంటే భగవంతునికి దివ్యనామాలు. ఏ విధంగా శరీరంలో తల అనేది శ్రేష్టమైనటువంటి భాగమో, అలాగే భగవంతుని యొక్క దివ్యనామాలని జపించడం అంటే హరే కృష్ణ మంత్రం జపించడం అనేది భగవద్ధామానికి తిరిగి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి సకల అవాంతరాలను దాటగలిగే శ్రేష్టమైన విధానము అని చెప్పుకుంటున్నారు. మన భగవద్ధామానికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటడానికి ఉన్నటువంటి శ్రేష్టమైన మార్గం ఏమిటి? హరే కృష్ణ జపించడం. మరి ఈ భగవంతుని యొక్క దివ్యనామపు అమృతం ఏదైతే ఉందో అది ప్రతి భౌతిక వ్యాధికి కూడా ఔషధం అని చెప్పుకుంటున్నారు. ప్రతి భౌతిక వ్యాధికి అది ఔషధం. మరి ఈ సందర్భంగా గొప్ప 19వ శతాబ్దపు ఆచార్యుడైనటువంటి మరి బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఆయన రాసినటువంటి ఒక బెంగాలీ గీతంలో ఏం పాడతారంటే అరుణోదయ కీర్తనలో పాడతారనమాట. ఏమంటారు అరుణోదయ కీర్తనలో?
ఏనేచి ఔషధి మాయా నాసిభార లాగి హరినామ మహామంత్ర లావో తుమి మాగి అని చెప్పంటారు. ఏమంటారు? నేను నీ యొక్క మాయను నిర్మూలించడం కోసం ఔషధాన్ని తీసుకొచ్చాను. ఏమిటది? నీ యొక్క జబ్బు ఏమిటది అంటే ఈ మాయ అనేటువంటి వ్యాధి అన్నమాట. ఈ మాయ అనేటువంటి వ్యాధిని నిర్మూలించడానికి నేను ఔషధాన్ని తీసుకొచ్చాను. కాబట్టి ఈ భగవంతునికి దివ్యనామమైనటువంటి ఈ మహామంత్రాన్ని దయచేసి ప్రార్థించండి, ఒక్కసారి ఈ ఔషధాన్ని తీసుకోండి అని భక్తినాథ ఠాకూర్ వారు అడుగుతున్నారనమాట అందరిని. దయచేసి ఒక్కసారి ఔషధం వేసుకోండి, ఒక్కసారి దయచేసి ఔషధాన్ని తీసుకోండి అని చెప్పంటున్నారు. ఏమిటి ఔషధం? భగవంతునికి దివ్యనామం యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రం అనమాట. మరి దీనిని ఏమన్నారు? ఈ మాయరోగం ఏదైతే ఉందో చూడండి, నీకన్నా మాయరోగం అంటారు కదా పెద్దలు, అంటారు మాయరోగం ఉండడికి అని చెప్పి. కాబట్టి మనందరం కూడా మాయరోగంతో బాధపడుతున్నాం అనమాట. ఈ మాయరోగంతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఔషధం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రం. మరి స్వయంగా కృష్ణుడు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటది? భగవంతుని యొక్క దివ్య నామము యొక్క వైభవాలను కీర్తించడం ఏదైతే ఉందో అది అత్యున్నతమైనటువంటి భక్తుల యొక్క పంథ, అంటే వాళ్ళ యొక్క మార్గం అనే విషయాన్ని కృష్ణుడు కూడా నిర్ధారిస్తున్నాడు. ఏమని? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ కూడా నా వైభవాలను గానం చేస్తూ గొప్ప నిశ్చయంతో ప్రయత్నం చేస్తూ నాకు ప్రణామాలు చేస్తూ ఈ మహాత్ములైనటువంటి వాళ్ళు నిత్యము నన్ను భక్తితో అర్చిస్తారు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మరి గొప్ప ఔషధం ఏమిటి? భగవంతుని యొక్క మహామంత్రం. అందుకే వైద్యో నారాయణో హరిహి అని చెప్పన్నారు. చూడండి, అందరికంటే గొప్ప వైద్యుడు ఎవరు? నారాయణుడు. మరి అందరికంటే కూడా అన్నిటికంటే గొప్ప ఔషధం ఏమిటి? నారాయణ మంత్రం, హరి యొక్క నామం. కాబట్టి మనం దానిని స్వీకరిస్తూ అందరికీ కూడా దాన్ని స్వీకరించమని మనం ప్రచారం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. శ్రీ చాణక్య నీతి की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. संसार दावानल निरलोका प्राणाय कारुण्य घना घनात्यं सकलन गुणार्णवस्य वन्दे गुरश्री चरणारविन्दम्.